పెట్టుకోవాల్సింది ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మనం భాగస్వాములు అవుతున్నాం. ఈ రాష్ట్రంలో అందరికీ అన్ని విషయాల్లో నీళ్లు ఇవ్వగలిగితే, నీటి భద్రత, మన వాటర్ సెక్యూరిటీ ఇవ్వగలిగితే వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, తాగడానికి తర్వాత ఆటోమేటిక్గా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దీనిపైన శ్రద్ధ పెట్టమని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నేను చాలాసార్లు ప్రయత్నం చేశా. చాలామంది యంగ్స్టర్స్ మీరున్నారు, మీరు కూడా ఒకసారి ఇరిగేషన్ మీద అధ్యయనం చేయాలి. చాలామంది ఇరిగేషన్ పైన అధ్యయనం చేయడం లేదు. ఒకప్పుడు నేను చూసేవాడిని, 78 ఫస్ట్లో ఎమ్మెల్యే అయినప్పుడు 81 వరకు ఇరిగేషన్ మీద పెద్ద శ్రద్ధ లేదు. చాలా నామినల్గా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళం. ఆల్మోస్ట్ మర్చిపోయాం. 83 నుంచి ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం అయిన తర్వాత బచావత్ అవార్డుని రీడిఫైన్ చేశాడు. ఆయన ఒకటే చెప్పాడు, బచావత్ అవార్డులో మనకు హక్కు ఇచ్చారు, మిగులు జలాలు వాడుకునే హక్కు ఆంధ్రప్రదేశ్కు ఉందని పెట్టారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు దాన్ని చూసుకొని, మిగులు జలాలంటే స్ట్రక్చర్స్ కట్టాలి కాబట్టి హంద్రీనీవా, తెలుగు గంగా, గాలేరు నగిరి ఇవన్నిటికి ఫౌండేషన్లు వేశారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత గొడవలు కూడా ప్రారంభమైనాయి. ఆ గొడవలేంటి? జిల్లాల మధ్య, గ్రామాల మధ్య, ప్రాంతాల మధ్య రకరకాల రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఈరోజు ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసి, ఒక రాష్ట్రం, ఒకే నదులన్నీ అందరికీ వాడాలి. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, కరెంట్ ఎక్కడ ఉత్పత్తి అవుతుందో తెలియదు, మన బటన్ నొక్కితే లైట్ వెలుగుతుంది. ఈరోజు వాటర్ ఎక్కడ వర్షం పడుతుందో తెలియదు, మీరు కాలువ దగ్గరికి పోతే నీళ్లు వస్తాయి. ఆ పరిస్థితి ఇస్తున్నాం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో వంశధారలో వరదలు వస్తే నేరుగా నీళ్లు మీకు పెన్నాలు అవైలబుల్ ఉంటాయి, సోమశిల, కందనీరులో ఉంటాయి. అలాంటి సిస్టమ్ పగడ్బందీగా తీసుకొస్తున్నాం. ఈరోజు ఈ సంవత్సరంలోనే, ఇంకో 2 ఏళ్లలోనే మీరు చూస్తే వంశధార, నాగావళి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనెక్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి మీరు ఇంకో పక్క చూస్తే ఈ పక్క కృష్ణాకు వస్తున్నాయి. కృష్ణా నుంచి కొంచెం ముందుకు తీసుకపోతే నాగార్ సాగర్కి వెళ్ళిపోతాయి దగ్గరికి. సో ఇది ఒక అనుసంధానం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఇది. దీన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ, నేను పక్క రాష్ట్రాలకు కూడా చెప్పా, చాలాసార్లు చెప్తున్నా, విద్వేషాలు కాదు కావాల్సింది, సముద్రంలోకి పోయే నీళ్లు మనం ఉపయోగించుకోగలిగితే అటు తెలుగు రాష్ట్రాలనే తెలంగాణ, ఆంధ్ర రెండు బాగుపడతాయి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్రలో చాలా వివాదాలు చూశాను నేను. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు వాటర్ అష్యూర్డ్ వాటర్ ఏమనేవాడు. అంటే కృష్ణాకు వాటర్ ఆయకట్టు ఇచ్చారు బచావత్ అవార్డు ప్రకారం. ఆ రోజు వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు అక్కడ నీళ్లు కట్ చేసి మాకేమ్మంటారు, ఇక్కడ కట్ చేసి ఇస్తే విరోధం అవుతుంది. ఎన్టీ రామారావు గారు ఒకటే చెప్పారు, వాటర్ ఈజ్ అష్యూర్డ్. వీళ్ళు అష్యూర్డ్ వాటర్ ఇమ్మంటారు, నికర జలాలు ఇమ్మంటారు, ఆయన మీకు నీళ్ళు ఇస్తాను తీసుకోమంటాడు. ఈ వివాదం చాలా రోజులు జరిగి, ఒకరోజు అయితే రాజశేఖర్ రెడ్డి కొంతమందిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు సెక్రటరీకి పోతా ఉంటే అడ్డం పడుకుంటే ఆయన కూడా అడ్డం పడుకోని గేట్ దగ్గర 4 గంటలు పడుకొని ఆయన కూడా నిరసన తెలియజేసే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటివన్నీ చాలా జరిగాయి. అసెంబ్లీలో ఎప్పుడు కూడా పెద్ద ఇష్యూ అయ్యేది. అవన్నీ అధిగమించాం. ఇప్పుడు నీళ్లు సద్వినియోగం చేసుకోగలిగితే మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే ఆల్ ఎమ్మెల్యేస్కి ఇది ఒక అవగాహన ఉండాలి. వాటర్ సెక్యూరిటీ ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎన్నో పనులు చేస్తున్నాను, కానీ అన్నింటికంటే నాకు ఎక్కువ తృప్తినిచ్చే పని ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టి నదుల అనుసంధానం చేసి అందరికీ నీళ్లు ఇవ్వగలిగితే అదే చాలా సంతోషంగా ఉంటుంది. అది చేయడానికి ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి టైం ఇచ్చిన మీకు, అదే మరి ఓపికగా అయిన మీరందరూ కూడా మా వాళ్ళు ఇది ఎన్నోసార్లు మనం చూసాం. ఏ లీడర్ హ్యాస్ టు హ్యావ్ విజన్, షేర్ హిస్ విజన్ అండ్ ఇన్స్పైర్ అదర్స్ టు హ్యావ్ దేర్ ఓన్ విజన్
ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ. ఇది డాక్టర్ అంబేద్కర్ చెప్పిన కొటేషన్. ఇది మనందరికీ వర్తిస్తుంది. మనమందరం కూడా ఈ స్ఫూర్తితో ముందుకు పోవాలని మరొక్కసారి మనందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మళ్ళీ చెప్తున్నా, మనం ఈ యొక్క విజన్ని అచీవ్ చేసే వరకు ఎవ్వరు కూడా విశ్రమించకుండా కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. శాసనసభ్యులకు శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సాగునీటి వ్యవస్థపై చక్కటి అవగాహన